ఒకే చిన్న పాయింట్ సార్, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ నాన్న పేరు ముందు తీసుకొచ్చి ఆయన వేరే శివకుమార్ అయిన పార్టీ పెట్టుకున్నట్టు వేరే పక్కన పెడితే వైఎస్ఆర్ అంటే ఆరోగ్యశ్రీ, అంటే ఆరోగ్యశ్రీ పథకానికి రాజశేఖర రెడ్డి గారు ఒక బాగా చేశాడని చెప్పి ప్రజల్లో ఉంది. బట్ ఆరోగ్యశ్రీ పథకానికి 5 సంవత్సరాల్లో 1600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఏదైతే మీ నాన్న పెట్టిన పథకానికి ఉందో 1600 కోట్ల బకాయిలు పెట్టేసి ఉన్నాయి. హాస్పిటల్కి ఇవ్వని పరిస్థితి గవర్నమెంట్. నీకు దేంట్లో కాదు పెండింగ్ బకాయిలు నేను చెప్తా ఇన్రాదా. 1,35,000 కోట్లు ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో. 17 డిపార్ట్మెంట్లు వరుసగా 1,35,000 కోట్ల రూపాయలు ఎట్ ప్రజెంట్ కట్టాల్సిన బిల్లులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు నుంచి తెచ్చి కడతాడు నాకు చెప్పండి. నువ్వు ఆరోగ్యశ్రీ నువ్వు ఇవన్నీ ఒకటే చెప్తున్నావు. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ గా తీస్తే చెల్లించాల్సిన బకాయిలు 1,35,000 కోట్లు ఉన్నాయి రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ కట్టాల్సిన డబ్బులు ఆ 9,74,000 కోట్లు కాకుండా నేను చెప్పే లెక్క ముచ్చట నీకు ఈ కడతాడా. ఇప్పుడు కాంట్రాక్టర్లు రోడ్డుకి టెండర్ వేయాలంటే నువ్వు డబ్బులు ఇస్తామని నమ్మకం ఏంది నాకు? నమ్మకం ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ అమరావతిలో వర్కులు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు వర్కులు? పెద్ద పెద్ద కంపెనీలు. డబ్బులు అయ్యా నేను ఇవ్వలేనయ్యా, మీరు వచ్చి పెట్టుబడి పెట్టి చేయండి, మీకు కొద్దిగా ఇస్తా అన్నాడు. సార్ పాత రేట్లు మమ్మల్ని చేయమంటే మేము యాడ్ చేస్తాం, కొంచెం పెంచండి సార్ ఈ కొత్త రేట్లు అన్నారు. ఇప్పుడు అప్పుడు ఎన్సీసీ వాళ్ళకి, నవయ్యగా వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి, సపోర్ట్ అప్పులు ఉంచిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడి 10%, 25% బిల్డింగ్ వర్కులు ఇప్పుడు నడుస్తున్నాయి కదా అమరావతి. ఇప్పుడు ఎట్ట నడుస్తున్నాయి వర్కులా? వాళ్ళందరినీ ఎట్ట చేపిస్తున్న పని? వాళ్ళ కంపెనీలు పెట్టుబడి పెట్టుకుంటుంటే నెగోషియేషన్ చేస్తారు. అయ్యా కష్టాల్లో ఉంది, యాజ్ పర్ కాస్ట్ ప్రకారం ఎస్టిమేషన్ వేసి మీకు ఇస్తాను, కాబట్టి మీరు పని చేయండి, మిమ్మల్ని నష్టపరచను అని చెప్తే పనులు నడుస్తున్నాయి. నీకు కరెక్ట్గా నేను చెప్తున్నా కదా. ఇప్పుడు రెంటల్ పే చేస్తున్నారుగా హైకోర్టు జడ్జీలకి, వాళ్ళకి అందరికీ టీఏ-డిఏల కింద మనకి హౌస్ రెంట్ అవలెన్సెన్స్ ఉంటాయి. అవన్నీ మిగిలిపోయాయిగా. ఎమ్మెల్యేలకి హౌస్ రెంట్ అవలెన్స్ కింద ఎంత అవుతుంది? ఎమ్మెల్సీలకి హౌస్ రెంట్కి అవలెన్స్ కింద ఎంత అవుతుంది? మన బిల్డింగ్లో వాళ్ళు ఉంటే ఇంకా మనం కట్టే పని లేదుగా. అవును. ఇటువంటి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకోవాలంటే ఇవన్నీ. ఇప్పుడు జడ్జిల్స్ క్వార్టర్స్ ఉండే, ఇప్పుడు వాళ్ళకి హౌస్ రెంట్ అవలెన్స్ ఇస్తున్నాగా. సెక్రటరీ ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అవలెన్స్ మిగిలిపోతాయిగా వాళ్ళ బిల్డింగ్లోకి వాళ్ళు పోతే. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ప్రేలాపనలు కాదు. తొందరపడి ఒక కోయిల ముందే కూస్తుందని చెప్పి చదువుకున్న మనలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే 12 నెలల తర్వాత మాట్లాడండి. ఈ 5 ఏళ్ళు మనకి స్వర్ణయుగం, చంద్రబాబు నాయుడు యుగం స్వర్ణయుగం కాబోతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా మన ఎంపీలు 25 మంది ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను తగులుకొని రైల్వేని ఒక ఎంపీ, మన చంద్రబాబు నాయుడు గారు కూడా రైల్వేకి కావాల్సిన పనులు ఒక ఎంపీకి అప్పచెప్పాలా, ఇరిగేషన్కి సంబంధించి ఒక ఎంపీకి అప్పచెప్పాలా. అట్లా ఈ 75 సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఎంపీకి 3 వస్తాయి. 25 మంది ఎంపీలు ఉన్నారు కదా మనకి, 25 మంది ఎంపీలు ఇంటూ 3 వేస్తే ఏమైతే 75 స్కీమ్. ఒరే బాబు ఈ 3 డిపార్ట్మెంట్లో చూడు నువ్వు 5 ఏళ్ళు అని ఎంపీలకు బాధ్యత అప్పచెప్పాలా. ఎమ్మెల్యేలు ఏడన్నా స్టేట్ మినిస్టర్ని కోఆర్డినేషన్ చేసుకోవాలా. వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉంటే ఇక్కడి నుంచి కాగితాలు పోవాలన్నా, తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్లు పోవాలన్నా, ఇక్కడ ఉన్న స్టేట్ మినిస్టరు ఒక్కొక్క ఎంపీ 3 పథకాలు, ఆ 75 పథకాలు అయితే ఉండేగా వాటి నుంచి నిధులు తెచ్చుకోవాలా. తర్వాత ప్రోగ్రెస్ రిపోర్టు, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండాలా. ఇప్పుడు భూ సమీకరణ చేయాల్సి వస్తుంది. అక్కడున్న భూములు ఉన్న రైతులతో మాట్లాడి, బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఇవ్వండి, మీకేం కావాలో చెప్పండి అని అడిగి వాళ్ళ ఆ సమస్యలు లేకుండా కలెక్టర్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చేయాలా. బోల్డ్ అంత పనుందో చేస్తే ఇప్పుడు కక్షా కార్పణ్యాలు కాదు కావాల్సింది రాధాకృష్ణ గారు. ముందు వాళ్ళు చేయనిస్తే వాళ్ళు చేయనిచ్చేట్లేదు, ఏదో సేపు పొలాలు పెట్టేది. నువ్వు వదిలేవా పిచ్చోడిని? పిచ్చోడితే నీకేం పని? నీ పని నువ్వు చేసుకుంటావు. పెంట మీద నువ్వు ఎందుకు వేస్తున్నావు రాయి? నీ పని నువ్వు చేసుకుంటావు. మా లాంటి వాళ్ళు ఉన్నాం కదా సమాధానం చెప్పడానికి. పిచ్చోడి మీద రాయేసి పెంట మీద రాయేసి పనులు ఆపేసుకోకూడదు. మన పని మనం చేసుకుంటా పోతా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉందా చెప్పండి రాధాకృష్ణ సార్. మీరు చెప్పింది 100% సార్. మీరు ఈ రోజైతే ఏ డిస్కషన్లో మీరు ఎమ్మెల్యేలకి వాళ్ళకి శాలరీలు అవసరం అనే విషయం అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కేంద్రం నుంచి వచ్చే 25 మంది ఎంపీలు ఉన్నారు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ రిప్రజెంటేషన్. రాజ్యసభ పక్కన పెట్టండి, వాళ్ళట మనకు మాట్లాడరు కానీ వాళ్ళు మాట్లాడే ఏరు ఉంటాయి. ఈ 25 మంది ఒక్కొక్కరు 3 వేసి
అవును 3 డిపార్ట్మెంట్లు పెట్టుకోండి, దాంట్లో మనకి రావాల్సిన ఫండ్ తొందరగా తెప్పించుకోండి. అవి కింద యూటిలైజేషన్ సర్టిఫికేట్ త్వరగా పోయేదానికి ఇక్కడ ఎమ్మెల్యేలు కోఆర్డినేషన్ చేసుకోవాలా, మినిస్టర్ కోఆర్డినేషన్ కావాలా, తర్వాత ఎంపీ, తర్వాత బ్యూరోక్రాట్లు వరుస బ్యూరోక్రాట్లది ఇవి పరిగెత్తించాలా. కాబట్టి ఆ పనిలో ఉండడు పెద్ద ఆయన. నేను ఎస్పీలు అవసరమైంది. ఇప్పుడు నేను 19 మంది అలొకేషన్ చేశారు తెలుసా మీకు, ఆంధ్రప్రదేశ్కి ఎంపీలు 19 మందిని. కొత్త ఎస్పీలు వస్తారు. ఓకే, అదే సార్ వస్తారని మన ఈ ఎదవలను కొంతమంది నీఆర్లో పంపించాలంటే ఎట్టవద్ది. అడ్మినిస్ట్రేషన్ చాలా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు కొత్త ఐఏఎస్ఎల్ అలొకేషన్ చేయించుకోవాలి స్టేట్ కి, కొత్త ఐఏఎస్ఎల్ని కొత్త ఐపీఎస్ఎల్ని జమ్ లాంటివన్నీ సేకరించుకొని ఆయా డిపార్ట్మెంట్లో బంపు చేసుకొని పని చేయడానికి కొంత టైం వ్యవధి ఇవ్వాల. 1 సంవత్సరం ఇవ్వండి బాబు గారికి, 1 year. ఏం చేస్తాడో చూడండి ఆయన, పెద్ద ఆయన. ఈ వయసులో ఆయన పోత పట్టకపోయేది ఏముందబ్బా, అన్ని వచ్చినాయి కదా, అన్ని ఉండి ఆయనకి లేనిదేముంది, పేరుంది, ప్రఖ్యాతలు ఉండి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఆయన జీవితం ధన్యం అయిపోయింది. చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలంటే ఏం చేయాలా, చంద్రబాబు నాయుడు గారు చిరస్మరణీయుడిగా మిగిలిపోవాలంటే అమరావతిని కంప్లీట్ చేస్తే సువర్ణాక్షరాలతో అమరావతి నిర్మాణ దాతగా ఆయన చరిత్రలో పుట్టల్లో ఒక పేజీ అయితే ఉంటది కదా బాబు గారికి. పోలవరం కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇస్తే చరిత్రలో పుట్టల్లో ఆయన పేరు ఉంటది కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ నిర్మాణం అయిపోయింది. ఎందుకు అనుకుంటారు కేఎల్ రావుని, ఆయన్ని మన నెహ్రూని ఎందుకు అనుకుంటారు, డ్యామ్ కట్టింది కాబట్టి అనుకుంటారు. ధవళేశ్వరం కాడ సర్ర ఆతను కట్టిండు కాబట్టి అతను బొమ్మ పెట్టి ఇక్కడ పూజ చేస్తారా లేదా, ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, చెప్పుకుంటున్నావా లేదా. బోలాంత సార్థక ప్రాజెక్టులు అన్ని చూశారు కదా, శ్రీశైలం ఉంది, మహానుభావులు. మన తర్వాత మనకి సోమశిల ప్రాజెక్ట్ ఉంది, తర్వాత మైలువరం డ్యామ్ ఉంది. వాళ్ళంతా మహానుభావులు కదా. నీకు ఒక పెద్ద ఓల్డెస్ట్ డ్యామ్ చెప్తా, నీకు తెలుసో లేదు. కావేరీ నది మీద 2000 సంవత్సరాల క్రితం కట్టారు డ్యాము, కరికాలయ డ్యామ్ అంటారు దాన్ని. ఓల్డెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా అని కొట్టండి మీ నెట్లో. 2000 సంవత్సరాలైంది ఆ డ్యామ్ కట్టి, ఇప్పటికీ ప్రజలకు సేవ అందిస్తుంది. తంజావూరు డిస్టిక్లో ఉంటుంది, పోయి చూసిరండి ఆ డ్యాము. 2000 సంవత్సరాల నుంచి ప్రజలకి జల ప్రవాహంలాగా అందిస్తుంది. ఎంత గొప్ప టెక్నాలజీతో కట్టాడు, చోళరాజులు కట్టారు దాన్ని. కరివాళయన్నని చోళరాజు కట్టాడు. అటువంటి టెక్నాలజీని రీసెర్చ్ తెచ్చుకొని ఇప్పుడు కట్టే ప్రాజెక్టులు ఉపయోగించుకుంటే 2000 సంవత్సరాలు ఒక్కసారి పెట్టుబడి పెట్టిన పాపానికి భారతదేశంలో ఉన్న తమిళియన్స్కు 2000 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది ఆ ప్రాజెక్టు. అట్లాంటి టెక్నాలజీ మన డ్యాముల్లో పెట్టాలి. మనం కడితే గోదావరిలో మునిగిపోయిందిగా, చెప్తే మనం కడితే గోదావరిలో ముంచేసారు కదా. అవును, మొత్తం అంతా. కాబట్టి నేను అనేది ఏంటంటే యువతను కూడా అడాప్ట్ చేసుకుని యువత నాలెడ్జ్ కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. మంచి సూచనలు సలహాలు అడిగితే మన ఐఐటీల్లో ఉన్న పిల్లలు, ఐఐఎంల పిల్లలు, బాబు మీ ఐడియాలజీ ఏదైనా ఉంటే మా రాష్ట్రానికి షేర్ చేయండి. ఇప్పుడు ఐఐటీలు ఐఐఎంలు ఉన్నాయి సార్, మా రాష్ట్రంలో ఈ సమస్యలు ఉన్నాయి, మాకు కొంచెం ఫ్రీగా డిపిఆర్లు అందించమంటే మన ఇంజనీర్లు అందరూ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన బెడ్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలా. మేమో పుడింగులు, మేమో తోపులు అనుకోకూడదు. మంత్రులు ఏం చేయాలా, ప్రపంచ విజ్ఞానాన్ని అడాప్ట్ చేసుకోవాలా. అందరిని అడగండి, ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, మీ సూచనలు సలహాలు మాకు ఇవ్వండి అని ముందు ప్రజలను అడగండి. బ్యూరోక్రాట్లను అడిగితే ముంచేస్తారు. ఐఏఎస్ చదువుకున్నాడు, సివిల్ ఇంజనీరింగ్ ఏం చేయాల్సి తెలియదు కదా. ఐఏఎస్కి అన్ని తెలియాలని రూల్ లేదుగా. అందువల్ల ప్రపంచంలో ఉన్న మేధావి వర్గం అంతా ఆలోచనలు తీసుకోండి ఒక పని చేసేటప్పుడు. ఇదిగో మేము ఈ పని చేయాలనుకుంటున్నాం, మీ సూచనలు సలహాలు మా ప్రభుత్వానికి ఇవ్వండి అని ఒక వెబ్సైట్లో పెట్టండి. పోయేదేముంది, రాధాకృష్ణ గారు ఫ్రీగా ఇస్తారుగా, ఎవరికి దోచింది వాళ్ళు తెస్తారు. వాటిలో మంచి పాయింట్లు అంటా సెలెక్ట్ చేసుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఎవరు పేరు పెట్టలేరుగా. భారత రాజ్యాంగం ఎట్లా తయారైంది నాకు చెప్ప. 4 పేజీలు అమెరికా నుంచి, 4 పేజీలు ఫ్రాన్స్ నుంచి, 4 పేజీలు స్విట్జర్లాండ్ నుంచి, 4 పేజీలు రష్యా నుంచి, ఆన్నాళ్ళు గుంజుకున్నావా? 50% ఏమో బ్రిటన్ రాజ్యాంగం నుంచి గుంజుకున్నావా? అవన్నీ కలిపినవా? ఇది రాజ్యాంగం అన్నాం, అంతే కదా. అన్ని యాడ మంచి ఉంటారు సేకరించుకొని మన దేశ పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. మనకి ఇప్పుడే కొన్ని పనికి రాలేదు, కొన్ని పేజీలు చింపేసుకుంటూ పోతున్నాం. ఆ బుక్ యాజ్ ఇట్ ఈస్గా ఉందా? లేదు కదా. ఎన్నిసార్లు సవరించుకున్నాం భారత రాజ్యాంగాన్ని? సవరణలు ఉన్నాయి కదా. అంటే పరిస్థితులకు అనుకూలంగా సవరణలు చేసుకుంటా పోయి. అట్లా నేను అంటుండేది కూడా గత పరిపాలన లాగా కాకుండా కొత్త పందాల ముందుకు, కొత్త పందాలు మీ ఆలోచనలు ప్రజలతో పంచుకోండి, మేధావర్గంతో పంచుకోండి. లెక్చరర్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వమంటుండా. మీ మీరైనా పుడింగిలా, మీ మంత్రులైనా పుడింగిలా, మీకంటే మేధావులు ఎవరు లేరా? అడగండిరా బాబు, చెప్తారు. ఎందుకు అడగరు?
ఒక పని చేయాలనుకున్నప్పుడు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము ఈ పని చేయాలనుకుంటున్నాము అని అడగండి. ఎన్ని అద్భుతమైన సలహాలు వస్తాయో. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు తెలుగు బిడ్డలందరూ ప్రభుత్వానికి ఎన్ని ఆలోచనలు ఇస్తారు. అడగండి, ముందు నోరు తెరిచి అడగండి. ప్రతి శాఖ వాళ్ళు అడగండి, భేషజాలకు బాకండి. ఇదిగో ఈ పని మేము చేయాలనుకుంటున్నాం, మాకు నిధులు ఏ విధంగా తెచ్చుకోవాలి, రాష్ట్రం ఇట్ట అయిపోయింది, స్వచ్ఛంగా బయటకు వచ్చి చెప్పండి, అన్ని సెటరేట్ అయిపోద్ది.